జూన్ 8 నుండి 22 వరకు మృగశిర కార్తె ప్రారంభం. ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఇవే. అందరికీ నమస్కారం. మన ది పురాణిక్ పాత్ ఛానల్కు స్వాగతం. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ వీడియో ఒకరోజు ఆలస్యంగా మీ ముందుకు తీసుకువస్తున్నందుకు ముందుగా క్షమించండి. నిన్నటి నుంచే, అంటే జూన్ 8వ తేదీ నుంచే మనకు ప్రకృతిలో ఒక గొప్ప మార్పు మొదలైంది. అదే మృగశిర కార్తె ప్రవేశం. నిన్న ప్రారంభమైన ఈ మృగశిర కార్తె జూన్ 22వ తేదీ వరకు మొత్తం 15 రోజుల పాటు ఉంటుంది. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం, అలాగే ఆయుర్వేదం ప్రకారం ఈ 15 రోజులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎండాకాలం పూర్తయి వర్షాకాలం అడుగుపెట్టే ఈ సమయంలో మన వాతావరణంలో, గాలిలో ఎన్నో మార్పులు వస్తాయి. ఈ సమయంలో మన ఆరోగ్యం, ఆర్థిక స్థితి మరియు ఇంటి వాతావరణం బాగుండాలంటే ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించి తీరాలి. అవేంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ మృగశిర కార్తె ప్రవేశించినప్పటి నుండి వాతావరణంలో అనేక మార్పులు వస్తాయి కాబట్టి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ప్రతి ఒక్కరూ ఉదయాన్నే ఒక చిన్న ఆయుర్వేద చిట్కాను పాటించాలి. అదేంటంటే, ఒక చిన్న బెల్లం ముక్కలో కొద్దిగా నల్ల ఇంగువ లేదా చిన్న అల్లం ముక్కను పెట్టుకుని పరగడుపున తినాలి. వాతావరణ మార్పుల వల్ల కడుపులో పుట్టే విషవాయువులను, క్రిములను నాశనం చేసి మనల్ని ఆరోగ్యంగా ఉంచటానికి మన పెద్దలు పెట్టిన అద్భుతమైన నియమం ఇది. ఈ ఉదయం పూట నియమంతో పాటే మనం తీసుకునే ప్రధాన ఆహారం విషయంలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా ఈ వర్షాకాలం ప్రారంభంలో అనేక వ్యాధులు ప్రబలుతాయి కాబట్టి మాంసాహారం తినే అలవాటు ఉన్నవారు ఈ 15 రోజుల్లో ఖచ్చితంగా చేపల కూరను వండుకుని తినాలి. ఎందుకంటే చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల గుండె బలం పెరగడంతో పాటు ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు రాకుండా రోగనిరోధక శక్తి అమాంతం పెరుగుతుంది. ఇకపోతే చేపలు తినని శాకాహారులు దానికి ప్రత్యామ్నాయంగా ఈ 15 రోజుల పాటు తమ వంటకాల్లో కందిపప్పు, శనగపప్పు, ఇంగువ మరియు మిరియాలను ఎక్కువగా ఉపయోగించాలి. తద్వారా వారికి కూడా వ్యాధులను తట్టుకునే శక్తి అందుతుంది. ఇలా ఏవి తినాలో తెలుసుకోవడంతో పాటు ఏవి తినకూడదో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. వాతావరణం చల్లబడుతుంది కాబట్టి ఈ సమయంలో పొరపాటున కూడా ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లటి నీరు, ఐస్ క్రీమ్స్ లాంటివి అస్సలు తీసుకోకూడదు. ఒకవేళ తీసుకుంటే వెంటనే గొంతు నొప్పి, జ్వరాలు వస్తాయి. అలాగే ఎప్పటినుండో నిల్వ ఉంచిన పాత ఊరగాయ పచ్చళ్లను కూడా ఈ కార్తెలో పక్కన పెట్టేయడం మంచిది. వీలైనంతవరకు భోజనం వండిన వెంటనే వేడివేడిగా ఉన్నప్పుడే తినడానికి ప్రయత్నించండి. ఎందుకంటే చల్లబడిన అన్నం తినడం వల్ల శరీరంలో వాతం పెరిగి కీళ్ల నొప్పులు వచ్చే ప్రమాదం ఉంది. చివరగా మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, వర్షాలు పడటం మొదలవుతాయి కాబట్టి ఆకుకూరలు వండేటప్పుడు కాస్త జాగ్రత్త వహించాలి. ఆకుల వెనుక కంటికి కనిపించని పురుగులు, గుడ్లు ఉంటాయి కాబట్టి గోరువెచ్చని ఉప్పు నీటిలో ఆకుకూరలను శుభ్రంగా కడిగిన తర్వాతే వండుకోవాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ మృగశిర కార్తెక అధిపతి కుజుడు. కుజుడికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి ఈ 15 రోజులు స్వామివారి ఆరాధన చేయటం ఎంతో శ్రేష్టమైనది. ముఖ్యంగా మీకు విపరీతమైన అప్పుల బాధలు ఉన్నా, లేదా ఆస్తి తగాదాలు, భూమి గొడవలతో ఇబ్బంది పడుతున్నా ఈ కార్తె సమయంలో ఏదైనా ఒకరోజు 1/4 కిలో కందులను తీసుకుని ఒక ఎర్రటి వస్త్రంలో మూటగట్టి సుబ్రహ్మణ్యస్వామి గుడిలో దానం ఇవ్వండి. ఇలా చేయటం వల్ల మీ అప్పుల బాధలు తీరిపోవడమే కాకుండా సొంత ఇల్లు కొనుక్కునే అదృష్టం కూడా కలిసి వస్తుంది. దీనితో పాటే జాతకంలో కుజదోషం వల్ల వివాహం ఆలస్యమవుతున్నవారు ఈ సమయంలో జిల్లేడు పూలతో లేదా ఎర్రటి గన్నేరు పూలతో ఆ సుబ్రహ్మణ్యస్వామిని పూజిస్తే త్వరగా వివాహ ఘడియలు వస్తాయి. ఇలా ఆర్థిక, వివాహ సమస్యలనే కాకుండా కుటుంబపరమైన సమస్యల నుండి బయటపడటానికి కూడా ఈ కార్తె ఎంతో అనుకూలమైనది.
ఒకవేళ దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉంటే ఈ 15 రోజులు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి తప్పకుండా శివాలయానికి వెళ్లి పరమశివుడికి పాలాభిషేకం చెయ్యాలి. ఆ బోళాశంకరుని కరుణ వల్ల మనస్పర్ధలు తొలగిపోయి వారి మధ్య ప్రేమ, అన్యోన్యత పెరుగుతాయి. ఇక చివరగా మన కుటుంబం ఎప్పుడూ సుఖసంతోషాలతో ఉండాలంటే పెద్దల ఆశీస్సులు ఎంతో అవసరం. అందుకే ఈ 15 రోజుల్లో ఏదో ఒక రోజు గోధుమ పిండిలో కొద్దిగా బెల్లం కలిపి ఆవుకు ఆహారంగా తినిపించండి. దీనివల్ల మీ పితృదేవతలు శాంతించి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు ఎల్లప్పుడూ రక్షగా నిలబడతారు. ఈ మృగశిర కార్తెలో మనం పాటించాల్సిన మరికొన్ని ముఖ్యమైన నియమాలు ఉన్నాయి. ముందుగా ప్రతిరోజూ ఉదయాన్నే ఇంటి సింహద్వారాన్ని శుభ్రం చేసి ఒక బకెట్ నీటిలో కొద్దిగా పసుపు, కొన్ని వేపాకులు వేసి ఆ నీటిని గుమ్మం ముందు చల్లాలి. ఆ తర్వాత మహిళలు తెల్లవారుజామునే లేచి బియ్యపు పిండితో చక్కగా ముగ్గులు వెయ్యాలి. ఇలా చేయటం వల్ల వర్షాకాలంలో వచ్చే క్రిములు ఇంట్లోకి రాకపోవడమే కాకుండా దరిద్రదేవత పారిపోయి సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. దీనికి తోడుగా ఈ 15 రోజులు ఖచ్చితంగా మీ సింహద్వారానికి వేపాకుల తోరణం కట్టి ఉంచండి. ఇది మీ ఇంటిపై ఉన్న ఎలాంటి దిష్టి దోషాలనైనా సరే వెంటనే పటాపంచలు చేస్తుంది. ఇలా సింహద్వారం ద్వారా ఇంటికి ఒక రక్షణ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇంట్లో అఖండమైన ధనాకర్షణ పెరగాలంటే ఒక చిన్న పరిహారం చేయాలి. ఈ జూన్ 8 నుండి 22 వరకు ఉన్న కార్తె రోజుల్లో మీరు డబ్బు దాచే బీరువా దగ్గర కానీ లేదా పూజా మందిరంలో కానీ ఒక రాగి గిన్నెలో శుద్ధమైన నీరు పోసి అందులో 2 తులసీ దళాలను వేసి ఉంచండి. ఆ తులసీ నీటిని మరుసటి రోజు కుండీలలోని మొక్కలకు పోసి మళ్లీ ఆ రాగి గిన్నెలో కొత్త నీరు పెట్టండి. ఇలా చేస్తే ఆర్థికపరంగా మీరు ఎంతో గొప్ప మార్పును చూస్తారు. ఇక ఉదయం పూట ఈ నియమాలు పాటించినట్లే ప్రతిరోజు సాయంత్రం వేళ కూడా ఇల్లంతా సాంబ్రాణి పొగ వేయటం అస్సలు మర్చిపోకండి. ఆ సాంబ్రాణి పొగలో కొద్దిగా గుగ్గిలం కలిపి ఇల్లంతా ధూపం వేస్తే ఇంట్లో పేరుకుపోయిన నెగటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోయి ఎంతో ప్రశాంతమైన పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం అవుతుంది. మన జీవితం బాగుండాలంటే కేవలం దేవుడిని మొక్కడమే కాదు, మన రోజువారీ ఆచారాల్లో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. వీటన్నింటికీ మూలం మన పూజ గది కాబట్టి ముందుగా దేవుని గదిని ఎప్పుడైనా సరే శనివారం, గురువారం లేదా ఏకాదశి రోజుల్లో మాత్రమే శుభ్రం చేసుకోవాలి. అలా శుభ్రం చేశాక గదిలో కొద్దిగా గంగాజలం లేదా పసుపు నీళ్లు చల్లాలి. ముఖ్యంగా దేవుని పటాలను, విగ్రహాలను నేరుగా నేల మీద పెట్టకూడదు. కింద ఒక పీట కానీ లేదా ఒక శుభ్రమైన తెల్లటి వస్త్రం కానీ వేసి దానిపైనే ఉంచాలి. ఇలా దేవుని గదిని పవిత్రంగా ఉంచుకున్న తర్వాత దీపారాధన చేసేటప్పుడు కొన్ని విశేషమైన పద్ధతులు పాటిస్తే ఎంతో మంచిది. తీవ్రమైన ఆర్థిక కష్టాలతో సతమతమయ్యేవారు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి పటం ముందు ఒక రాగి పళ్ళెల్లో రాళ్ల ఉప్పు పోసి దానిపై మట్టి ప్రమిద ఉంచి ఐశ్వర్య దీపం వెలిగించండి. అలాగే ప్రతిరోజు తమలపాకు మీద దీపం వెలిగించటం కూడా అత్యంత శుభకరం. ఎందుకంటే తమలపాకులో త్రిమూర్తులు, త్రిమాతలు కొలువై ఉంటారు కాబట్టి దానిపై నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే శనిదోషాలు పోయి కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ఇక ఇంటి లోపల ఇలా దీపారాధన చేసినట్లే ఇంటి బయట తులసికోట దగ్గర కూడా ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలకు నేతి దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయాలి. దీనివల్ల ముత్తైదువులకు దీర్ఘ సుమంగళి యోగం లభిస్తుంది. ఈ తులసి మొక్కతో పాటే వాస్తు ప్రకారం ఇంట్లో నీలం రంగు శంకుపుష్పం మొక్కను పెంచుకోవటం కూడా ఎంతో శ్రేష్టం. ఇది సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుకు ప్రతిరూపం కాబట్టి ఈ మొక్క ఉన్న ఇంట్లో ఆర్థిక లోటు అనేది అస్సలు ఉండదు. అయితే మీ ఇంటికి ఇంతటి లక్ష్మీ కటాక్షం కలుగుతున్నప్పుడు సహజంగానే పక్కవారి దృష్టిదోషాలు తగిలే అవకాశం ఉంటుంది. అలా మీ ఇంటికి ఎవరి కన్ను పడినా సరే
మంగళ లేదా శుక్రవారాల్లో సాయంత్రం పూట ఒక నిమ్మకాయను 2 ముక్కలుగా కోసి పసుపు కుంకుమలు అద్ది గుమ్మానికి ఇరువైపులా పెడితే ఎలాంటి నరదిష్టి అయినా సరే ఇట్టే పటాపంచలవుతుంది. కాబట్టి ఈ మృగశిర కార్తెలో పైన చెప్పుకున్న ఈ చిన్న చిన్న ఆహార నియమాలను, పూజా విధానాలను క్రమం తప్పకుండా పాటించి మీ జీవితాన్ని మరింత ఆరోగ్యంగా, ఆనందంగా మార్చుకోండి. ఆ పరమేశ్వరుని అలాగే ఆ సుబ్రహ్మణ్య స్వామి చల్లని ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలోని సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అలాగే కామెంట్స్లో ఓం నమః శివాయ అని వ్రాయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.